తెలుగోడి ఆత్మగౌరవ నినాదం మళ్లీ తెర మీదకొస్తోందా? అటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా? ఢిల్లీ పాదుషాల హుకుంనామాలతో తెలుగు వాళ్లు అవమానాలకు గురవుతున్నారా? ఇవి తెలుగునాట ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని చూస్తుంటే తలెత్తుతున్న ప్రశ్నలు. ముప్పై ముగ్గురు ఎంపీలను ఢిల్లీకి పంపి యూపీఏ ప్రభుత్వానికి రెండోసారి ఊపిరిపోసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో పనికిమాలిన పదవుల్ని మన వాళ్లకు కట్టబెట్టినా ఆయన కిక్కురుమనలేదు. పైగా తనకు రాష్ట్రంలో ఫ్రీ హ్యాండ్ ఇస్తే అంతే చాలనుకున్నారు ఆయన. ప్రతిసారి బ్లాక్మెయిల్ చేసో భయపెట్టో కీలక పదవుల్ని కొట్టేసుకుపోతున్న కరుణానిధి, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి వాళ్లతో పోల్చుకుంటే మన రాష్ట్ర కాంగ్రెస్ వాళ్లు బాగా వెనకపడిపోయినట్లే. అదేదో సంకీర్ణ ధర్మం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన పార్టీలకు కీలకమైన పదవులు కట్టబెట్టాల్సిందే కదా అన్నది సోనియా, మన్మోహన్ల వాదన. అయితే ఈ వాదన ఆసరాగా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్కు మొండిచేయి చూపిస్తోందన్నది మాత్రం ఖచ్చితమైన నిజం. కాంగ్రెస్ ఎంపీలది మాత్రం అత్యంత విషాద కథనం. రాష్ట్రంలో వీళ్లకు వీసమెత్తు విలువ కూడా లేదు. గతంలో అధికార పార్టీ ఎంపీ అంటే ఇక్కడున్న కార్యకర్తలకు, నాయకులకు బోలెడంత గౌరవం. ఈ మధ్యకాలంలో తెలంగాణ వాదన నెత్తికెత్తుకుని దఫాలుగా ఢిల్లీ వెళ్లొచ్చిన ఎంపీలందరికీ ఎదురైన చేదు అనుభవాలు, అవమానాలు చూసిన తర్వాత వీళ్ల పట్ల ఉన్న గౌరవభావం పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. దీంతో పాటు ఈ ఎంపీలు గట్టిగా రాష్ట్రానికి ఒకటంటే ఒక్క ప్రాజెక్ట్ అయినా సాధించలేకపోవటం, ఉన్న ప్రాజెక్టులకు నిధుల్ని సమీకరించలేకపోవడం ఒక పెద్ద వైఫల్యం. పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ప్రాజెక్టులు ఒకవైపు, ఇంకోవైపు పోలవరం వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయంలో సైతం ప్రయత్నించలేకపోవడంతో వీళ్ల పట్ల ప్రజల్లో సైతం అసహనం పెరిగిపోతోంది. ఎప్పుడు చూసినా గ్రూప్ మీటింగులు, విందుల చర్చల పరంపరలు తప్ప రాష్ట్ర ఎంపీల వల్ల ఒరిగేదేమీ లేదన్నది అటు కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తున్న మాటలు. ఇదిలా ఉంటే ముళ్లపెరియార్ వివాదంలో తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఐక్య నినాదంతో బద్ధశత్రులైన డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు కూడా పోరాడుతున్న వైనాల్ని చూసైనా రాష్ట్ర రాజకీయ పార్టీలు కలిసి ఉండలేకపోవడం కలిచివేసే విషయం. అధికార పార్టీ ఎంపీల సంగతలా ఉంచితే ప్రతిపక్ష పార్టీ, ప్రధాన రాజకీయ పక్షమైన తెలుగుదేశం కూడా తమ ఎంపీల వ్యవహార శైలిని పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించదు. లోక్సభ ఎంపీలది ఒక శైలైతే ఇక ఆ పార్టీ ఏరికోరి రాజ్యసభకు ఎంపిక చేసిన ఎంపీల వ్యవహార శైలి విమర్శల పాలైపోతోంది. సొంత వ్యాపార ప్రయోజనాలు, లాబీయింగ్లతోనే వాళ్ల పదవీ కాలాలు పూర్తయిపోతున్నాయి. ఎప్పుడైనా తమ నాయకుడు ఢిల్లీ వెళ్తే ఆయనకు అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసే విషయంలో తప్ప ఆయా ఎంపీలు తమ నియోజకవర్గాలకు చేసింది కూడా పెద్దగా ఏవీ లేదనేది ఆ పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. ఈ ఎంపీల నిర్వేదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. మన రాష్ట్రం అంటే ముందు నుంచి చిన్నచూపు చూసే కాంగ్రెస్ అధిష్టాన వైఖరే అసలీ సమస్యలన్నిటికీ మూల కారణమని ఒకరిద్దరు ఎంపీలు ఆవేదన వెళ్లగక్కారు. ప్రాధాన్యాల విషయంలో కూడా మనల్ని పూర్తిగా పక్కన పెట్టేయడానికి కారణం వివిధ కీలక హోదాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన అధికారులు లేకపోవటం, ఉన్నా వాళ్లు తమ సొంత రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాలు ప్రతిబంధకాలుగా మారిపోతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల అధికారుల లాబింగ్ కూడా మనకు అననుకూలంగా మారడంతో ఢిల్లీలో మన వాళ్ల పలుకుబడి రోజురోజుకు పల్చనైపోయింది. ఇక వీటన్నింటితో పాటు రాష్ట్రంలో విభజనవాదం ఉందన్న సాకుతో ఏ ప్రాంతానికి ఏ ప్రాజెక్టు కేటాయిస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయోనంటూ వాదనలు లేపి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వాయిదాలు వేయడము తరచూ జరుగుతోందని చెప్తున్నారు. అవసరానికి ఆదుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజ్యసభకు పంపడానికి మన రాష్ట్ర కాంగ్రెస్ బలం కావాలి. జైరాం రమేష్ వంటి వాళ్లు మంత్రులుగా మారడానికి మన రాష్ట్రం నుంచి ఆయన పొందిన రాజ్యసభ కోటా సీటే కారణం. అయితే ఇటువంటి వాళ్లు సైతం మన రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. పెండింగ్ ప్రాజెక్టులు పరిష్కారం కావు, కొత్త ప్రాజెక్టులు రావు, కొత్త పదవులు రావు, నిధులు మంజూరు కావు, రాష్ట్ర మంత్రులకే అపాయింట్మెంట్లు దొరకవు, ఎంపీల పడిగాపులు, ఇవన్నీ గావు కేకలు కావు. సగటు తెలుగోడు భారత్ సర్కార్ని తమ భుజాల మీద ఎత్తుకొని నిలబెడితే దక్కుతున్న గౌరవం ఇది. దీన్ని అవమానం కాక మరేమని పిలుచుకుందాం? వాళ్లలో మనం అలసైపోతున్నామని చెప్పక ఇంకేమని చెప్పుకుందాం? An insult to Telugu pride.